ఎన్నిసార్లు కలిసి ఏం మాట్లాడిండు? మరి నిరుద్యోగులని ఇప్పుడు మా ఇంటికి వచ్చారు నిరుద్యోగులంతా, వాళ్ళు 3 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. మా క్యాంపస్లో ల్యాండ్స్కేప్ గార్డెన్లో దాచుకున్న అమ్మాయిలను కూడా ఉరికిచ్చి కొట్టించిండు. ఏ రోజు కేసీఆర్ గారు క్యాంపస్లో పోలీస్ ఫోర్స్ పెట్టి కొట్టియలే, గేట్ బయట గేట్ అవతలే, క్యాంపస్ లోపల హాస్టళ్ల మీద పడి ఎవరు కొట్టలే. కానీ ఈరోజు వచ్చిన మార్పు ఏంటంటే ప్రతి హాస్టల్లో దాక్కున్న పిల్లల్ని ఎతికెతికి కొట్టారు. ల్యాండ్స్కేప్ గార్డెన్లో దాక్కున్న చెట్లల్లో పుట్లల్లో దాక్కున్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఉరికిచ్చి కొట్టారు. మరి అక్కడే పక్కనే తార్నాకలు ఉంటారు కదా కోదండరామ్ గారు, మరి మా పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇదేనా నువ్వు తెచ్చిన మార్పు అని అడగాలి కదా. మరి మా ఇంటికి నిరుద్యోగులు వస్తే నేను పొన్నం ప్రభాకర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని నాకున్న శక్తి మేరకు నేను పోయి మాట్లాడినా కదా. మరి ప్రొఫెసర్ అరగోపాల్ గారు, కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, అల్తాఫ్ జానయ్య గారు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కృషి చేశారు కదా.